శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి దత్తబోధలు 23వ బోధ కఠోర సాధన. ఇప్పటి వరకు శ్రీ స్వామివారి జీవిత చరిత్ర, వారి జీవితంలో చేసిన బోధలు గమనించాము. అయితే అంతటి స్థాయికి ఎదగటానికి వారు తీసుకున్న కఠిన నిర్ణయాలు, అలానే వారు పడిన కష్టం గురించి ఈ భాగంలో చూద్దాం. శ్రీ స్వామివారు పుట్టింది ఒక సంపన్న రైతు కుటుంబంలో. వారికి ఏ లోటు లేదు. హాయిగా వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని వెళ్ళదీయటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ మోక్ష సాధన అనే లక్ష్యంతో వారి శరీరాన్ని ఎక్కడా కూడా సుఖానికి బానిస అవ్వనివ్వలేదు. వారి జీవితంలో పాటించిన కొన్ని నియమాలు, చేసిన కఠోర సాధనలు ఈ క్రింద గమనించండి. చిన్నతనం నుండే సాత్వికమైన ఆహారము, సాధనలో తీవ్ర స్థాయిని చేరే కొద్దీ స్వయంపాకం, భూశయనము, ఆపై మ్రగ్గిన దోస పండ్లు తింటూ సాధన. ఆటపాటల మీద శ్రద్ధ లేదు కాబట్టి అంతరంగిక స్నేహితులు అంటూ ఎవ్వరూ లేకపోవడం, ప్రత్యేకమైన ప్రవర్తన మూలంగా సమాజం నుంచి హేళనలను మరియు వెక్కిరింపులను ఎదుర్కోవటం. 8వ తరగతి తర్వాత కుటుంబానికి దూరంగా ఏర్పేడు వ్యాసాశ్రమంలో శిక్షణ పొందటం. శిక్షణ అనంతరమే సన్యసించటంతో చిన్న వయసులోనే పూర్తిగా కుటుంబానికి దూరం కావడం. మాలకొండ లాంటి కీకారణ్యంలో క్రూర మృగాలతో సహవాసం చేస్తూ సాధన చేయటం. సాధనా సమయంలో తమ్ముడితో తప్ప రక్త సంబంధీకులెవ్వరితోనూ అనుబంధం లేకపోవటం. దిగంబరిగా ఉన్నందుకు దొంగయని, పిచ్చివాడని, దొంగ సన్యాసి అని అనుమాన అవమానాలు. ఎక్కువజామున ఈశ్వరాజ్ఞ జరిగితే ఆ నిమిషమే వేరే సాధన స్థలానికి వెళ్ళిపోవటం. కుదిరితే ఎద్దుల బండి, లేకుంటే నడక, చెక్క పాదుకలతో కొండలలో కోనదేలిన రాళ్లపై ప్రయాణం చేయటం. దత్తక్షేత్రంలో సాధన మొదలుపెట్టిన తర్వాత చానాళ్ల పాటు ఒక పురిపాకలో నివాసం ఉండటం. ఆశ్రమంలో రోజుల తరబడి నిద్రాహారాలు మాని గాలి వెలుతురు లేని ఒక భూగృహంలో సాధన చేయటం. ఆహారం లేక పూర్తిగా బక్కపలచబడి ఆసనాలతో శరీరం పుళ్ళుపడిపోవటం. శరీరం అంతా బాధపడుతున్నా దానిని సాక్షిభూతముగా చూసేంత అనన్యమైన సాధన చేయటం. ముఖ్యంగా 32 ఏళ్ల వయసులోనే కపాల మోక్షాన్ని అందుకోవడం కోసం శరీరాన్ని వదిలిపెట్టడం. ఋషివాక్యం. స్కంద పురాణంలో చెప్పబడిన శ్రీ గురు గీత అనే మంత్ర రాజమునందు పరమేశ్వరుడు జగన్మాత అయిన పార్వతీదేవితో ఈ విధముగా బోధిస్తున్నారు. శ్లోకము: స్వశరీరం శవం పశ్యంతదా స్వాత్మానమద్వయం యః శ్రీకనకమోహగ్నః సభవేత్ పరమో గురుః. అర్థము: పరమోత్కృష్టమైన స్థితిని పొందిన గురువులు ఎలా ఉంటారంటే తమ శరీరాన్నే కదులుతున్న శవముగా చూడగలరు. శ్రీ భోగముల యందు ఐకికమైన స్వర్ణాది సంపదల యందు కూడా నిర్వికారముగా ఉంటూ తమ హృదయములోని పరమాత్మని అన్ని చోట్ల దర్శించగలరు. శ్రీ స్వామివారి బోధ. మొగలిచెర్లలో కపాల మోక్ష సిద్ధి పొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారు కూడా అందరిలానే మామూలు మానవుడిగానే సంచరించారు. శారీరక బాధ అనేది అందరికీ సమానమే. తపోజీవనం అనేది అంత సులువు కాదు. అన్ని పరిస్థితుల్లోనూ ఆ భగవంతుడినే నేస్తం అనుకోవటం సులభం అసలే కాదు. ఎవరికి వారికి ఇటువంటి కష్టం పడలేమని తెలుసు కనుకనే మళ్ళీ అదేదో గొప్పది అని చెబితే మమ్మల్ని మనం తక్కువ చేసుకోలేక ఆ సాధన వల్ల జరిగేది ఏమీ లేదు అని ఒక ఆత్మవంచనతో బతుకుతున్నాము. కానీ సత్పురుషులు సాధనకై వచ్చిన ఈ మానవ జన్మను ఇక్కడే వినియోగించుకొని ఇక మరలా పుట్టవలసిన అవసరం లేదని, శాశ్వత సుఖం కోసం తాము ఎంత కఠోర సాధనకైనా వెనుకడుగు వెయ్యరు అనే విషయం శ్రీ స్వామివారి బోధగా మనం గ్రహిద్దాము. ఓం ద్రం దత్తాత్రేయాయ నమః.